బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక పథకాన్ని అమలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ఇక వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ప్రతిపాదన చేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలి అనే విధంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా 1500 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అటు సంక్షేమము ఇటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రధానంగా చెప్పిన సూపర్ 6 లో 4 పథకాలు అమలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో ఆడబిడ్డ నిధి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది. దీంతో ఈసారి బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన మహిళలందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా మహిళలకు పూర్తిగా బాసటగా ప్రభుత్వం నిలవనుంది. ఇక మరింతగా వారికి దగ్గరవడంతో పాటు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని భావిస్తోంది. అదేవిధంగా అమరావతి, పోలవరం సహా సంక్షేమ రంగాలకు నిధులు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పాలనా పరంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏట అడుగుపెడుతున్న వేళ ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వం కీలకంగా మారుతోంది. ఈ సమావేశాల్లో తొలి రోజున జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ బడ్జెట్లో అయితే మహిళలకు సంబంధించి ఆర్థిక సాయం అందించే విధంగా 1500 రూపాయల భరోసాని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికైతే ఇక త్వరలో అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే మహిళల ఖాతాల్లో 1500 రూపాయలు పడే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి.